హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9. సో 9th వీక్ ఎలిమినేషన్స్ అయితే కంప్లీట్గా జరుగుతున్నాయి. సో ఓటింగ్ పరంగా చూసుకుంటే ఓటింగ్లో చాలా లీస్ట్గా ఉండేది ముగ్గురు కంటెస్టెంట్స్. సో హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది కంటెస్టెంట్స్, కానీ స్టిల్ నౌ ఈజ్ గేయింగ్ ద గేమ్. ఎవరంటే చాలా తక్కువ ఓట్లుగా ఉండేది రాము, సాయి. వీళ్ళిద్దరి నుంచి ఓట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్గా తక్కువ ఓట్లు ఉండేది సాయికి, తర్వాత రామ్కి. జస్ట్ విత్ ఇన్ 1% తేడాతో వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది హౌస్ గెలవడానికి. ఇప్పుడు రాముని తీసుకుంటే రాము ఫెయిలియర్ అయిపోయాడు. అసలు టాస్క్లో ఆడడం లేదు, గేమ్లో ఆడడం లేదు, ఎవరైనా గొడవ పెడితే కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఇలా అయిపోయింది. కానీ ఆడతే లేదు. ఇతను ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది, బట్ సేవింగ్ అవుతూ వచ్చాడు. సో స్టిల్ నో అయితే ఈ వీక్ అయితే డ్యామ్సూర్గా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆయనకన్నా ముందుగా ఇంకా పోటీ పడుతున్నాడు, నేను వెళ్ళిపోతాను రామ్ కన్నా అని సాయి. సో సాయి కూడా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే టాస్క్లో ఆడుతున్నాను, కానీ బట్ అతనికి అంత స్పేస్ ఇవ్వడం లేదు. అంటే ఆడియన్స్ తను అసలు కన్సల్ట్ చేయడం లేదు. సో మేబీ వీళ్ళిద్దరు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, రాము లేదా సాయి. మ్యాక్సిమం 90% సాయి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. లేని పక్షంలో రాము. వీళ్ళిద్దరు నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు. వీళ్ళిద్దరు టాస్క్లలో పర్ఫార్మెన్స్లో కానీ, ఆటతీరులో కానీ, మింగళప్ కానీ, కామెడీ కానీ, ఫన్నీ కానీ, వాట్ ఎవర్ ఎనీథింగ్ వీళ్ళు పర్ఫెక్ట్గా చేయట్లేదు. సో అందుకని ఓట్లు పడడం లేదు. ఇప్పుడు సుమన్ శెట్టి గారు, తర్వాత తనుజ, కళ్యాణ్, వీళ్ళ ఓట్లన్నీ హైలో ఉన్నాయి, టాప్లో. ఎందుకంటే వీళ్ళు కంటెంటెంట్ ఉంది, టాస్క్లో ఆడుతున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంది, ఆడియన్స్ కూడా ఎక్కువ నచ్చారు కాబట్టి ఓట్లు పడుతున్నాయి. సో డ్యామ్సూర్గా వీళ్ళు టాప్ 5లో ఉంటారు. ఎవరు అంటే సుమన్ శెట్టి, తనుజ, కళ్యాణ్ మేబీ ఉండకపోవచ్చు, చెప్పలేము. టాప్ 5లో ఉండొచ్చు వీళ్ళు. సో వీళ్ళు ఇంకా టాప్ 5 చూసి ఎన్నిసార్లు ఓటింగ్ వచ్చినా ప్రాబ్లం లేదు. సో మిగతా కంటెస్టెంట్స్ వెళ్ళిపోయే అవకాశం లేదు. ప్రస్తుతం సాయి, రాము ఇద్దరు. ఇప్పుడు సాయి వెళ్తే నెక్స్ట్ రాము వెళ్తారు, తర్వాత సంజన వెళ్తారు. ఇలా తక్కువ ఉన్న తర్వాత ఇంకా అసలైన కంటెస్టెంట్స్ ఇద్దరు రాలేదు దీనిలో ఈ వీక్. తను గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరు వచ్చింటే వీళ్ళిద్దరు డ్యాన్స్ ఈ వీక్ అయితే వెళ్ళిపోయింటారు. వీళ్ళు తప్పించుకున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ వీళ్ళిద్దరు పడేది అనుకో గౌరవ్ జస్ట్ మిస్ అయిపోవచ్చు కాబట్టి గౌరవ్ వెళ్ళిపోవచ్చు. నిఖిల్, రాము, సాయి, సంజన వీళ్ళు 5 మంది నెక్స్ట్ వరుసగా వెళ్ళిపోతారు. రితు చౌదరి టాప్ 5లో ఉండదు వాళ్ళే. ఇంకా సుమన్ శెట్టి, తనుజ, భరణి గారు, మేబీ దివ్య కూడా అంత టాప్ 5 ఉండదు, వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఆలోచించుకుంటే పర్ఫార్మెన్స్ పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే సాయి అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి 90%. కొంచెం అంటే తేడా కొడితే రాము వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి ఇది 9th వీక్ అయితే ఓటింగ్ పరంగా జరుగుతున్న ప్రాసెస్. సో ఈ వీక్లో ఏమైనా ఆడితే బాగుంటే మేబీ ఛాన్స్ మారచ్చు. సో మొత్తానికి ఇది నా పర్సెప్షన్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.